1000 మందిని ఒకేసారి పట్టుకుని ఒకే చెట్టుకు ఉరితీసిండు. నాటి నుండి దానిని 1000 ఉరుల మర్రి అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఎన్నో ఏళ్ల ముందే జరిగిన ఈ మారణకాండతో నిజాం అనే పదం వింటేనే జనంలో భయం పుట్టేది. ఆ తర్వాత 6వ నిజాం మెహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఎవరి మతాచారాలు వాళ్లు పాటిస్తూ హాయిగా ఉండేటోళ్లు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి. ఎన్నో భవనాలు నిర్మించబడ్డాయి. చెరువులు, కాలువలు తవ్వించబడ్డాయి. ఇతని మరణానంతరం 7వ ఆసఫ్ జాహీ బిరుదుతో పదవిని అలంకరించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7వ నిజాం కాలంలో మందిరాలు మసీదులైనాయి. సనాతన ధర్మాలు మంటగలిసినాయి. పాలమూరు మహబూబ్ నగర్ గా, ఇందూరు నిజామాబాదుగా, యలగందల కరీంనగర్ గా మారినాయి. ఇతని కాలంలోనే కార్యరూపం దాల్చిన ఇస్లాం మతోన్మాద సంస్థ మజ్లీస్-ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్ ఆధ్వర్యంలో తబ్లిక్ ఫర్మానా అమలు చేసి 12,000 మంది పేదలను ఇస్లాం మతంలోకి మార్చిండు. ఆ తర్వాత అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కరుడుగట్టిన మతోన్మాది ఖాసీం రజ్వీ. రజాకార్లు అతని సైన్యం, కఠినత్వం అతని నైజం, కర్కశత్వం అతని ఆనందం, నిజాం అతని ఆయుధం.